లో మీ బాధ్యతలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి తప్పు చేయొద్దని మరొకసారి కూడా బాధ్యత గల అధికారులందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వైకాపా ఈ ముఠాకి ఈ అరాచక శక్తులకి వెన్నుదన్నుగా ఉండి ఎవరైతే కింద స్థాయిలో కొంతమంది తప్పులు చేస్తున్నారో వాళ్ళు కూడా కట్టడి అవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాల కొమ్ము కాయబట్టే ఒక జిల్లాను చూసి ఒక జిల్లా నిన్న సిద్ధం సభకి వెళ్ళలేదని తండావాసి ఒక నాయకుని పట్టుకొని కొడితే పాపం అక్కడ ఏదైతే మరి ఛాత్రియా నాయక్ మాచర్ల నియోజకవర్గం మరి వాళ్ళ హాస్పిటల్లో దెబ్బలు తిని ఏది సిద్ధం సభకి వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి సిద్ధం సభకి వెళ్ళలేదని తండావాసి మీద దాడి చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని, ఏ విధంగా అయినా సరే ఎన్నికల్లో గెలవాలని ఓటమి భయంతో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనో ఓటమి భయంతో, ఎందుకంటే నిన్న పల్నాడులో కూడా చూసాం బస్సు యాత్ర ఎమ్మట జనం కనబట్ల గంగరులు ఎత్తుతున్నారు. అందుకనే సజ్జల మీడియాకు వచ్చాడు ఇవాళ. బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది. బస్సు యాత్రలో ప్రజలెవరో కూడా పరిగెత్తే పరిస్థితిలో లేరు. ఇవన్నీ చూసి రాత్రి గోదావరి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ ర్యాలీలు చూసిన తర్వాత 10 గంటలైనా కూడా మరి వేలాది మంది ప్రజలు అక్కడ కదం తొక్కి ఆ బహిరంగ సభని జయప్రదం చేయటంతో గంగుర్లు ఎత్తిపోయినాయి. పొద్దున్నే ప్రభుత్వ డబ్బులు తింటా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి రామోజీరావు గారిని, ఈనాడుని, ఈటీవీని, చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి కోతలు, పిచ్చి మాటలు, పిచ్చి కోతలన్నీ కూడా కోస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రామోజీరావు గారినో ఈనాడునో తిడితే ఆకాశంలో మరి పైకెత్తి తుమ్మితే ఆ ఉమ్మంతా కూడా మీ నెత్తి మీదే పడుతుంది. ఫేక్ కంపెనీలు ఏదైతే బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టు కేసేనో లేకపోతే మార్గదర్శి మీద పడి ఏడుస్తానో లేకపోతే ఈనాడు ఈటీవీ మీద పడి ఏడుస్తానో పొద్దున్న లేస్తే మీరు ఎంత బురద జల్లినా కూడా బురద అంటే పరిస్థితి ఉండదు. అన్నిటికి కూడా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా న్యాయం ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది. ఏదో ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు ఉపయోగపడే కాకుండా ఈ విధంగా విషం చిమ్మే కార్యక్రమాలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుంటా ఉన్నాడు. చాలా స్పష్టంగా ఇవాళ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ఇవాళ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, రైతు కూలీ అభివృద్ధి కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్స్ కావచ్చు, మరి పోలవరం 72% కావచ్చు, 68,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గుంతలో పొడవలేని మీరు మళ్ళీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, ₹50 హార్స్ పవర్ కరెంటు దగ్గర నుంచి, ₹30 పెన్షన్ దగ్గర నుంచి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా తెలుగుదేశం